ఇది ఒక వ్యక్తి కష్టాల నుంచి బయటకు వచ్చే మూవీ, ఫ్రెండ్షిప్ ని చేసుకునే మూవీ, మనం జీవితంలో చేసిన మిస్టేక్లను కరెక్ట్ చేసుకునే మూవీ, ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేసే మూవీ, ఎన్ని ప్రెషర్లు వచ్చినా తట్టుకొని బయటకు వచ్చి స్ట్రాంగ్ ఉండి నిలబడే మూవీ. అర్థమైందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటే కాదు, దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈ మూవీలో అసలు హీరోయిన్ కూడా లేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఇస్ హరీష్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. మనం ఈ వీడియోలో ఒక మూవీ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ నేను మూవీస్ ఎక్కువ చూడను, కాకపోతే ఈ మూవీ చూసిన తర్వాత దీన్ని ఒక 100-150 సార్లు చూసిన. ఎందుకంటే అంత కనెక్ట్ అయినా నేను మూవీకి. ఇంకా మనం స్టోరీలోకి వెళ్తే, ఒక బ్యాంకర్ తను మిస్టేక్ చేయకుండా జైలుకి పోయిండు. ఎందుకంటే అతనికి సాక్ష్యాలన్నీ ఆపోజిట్గా ఉన్నాయి, ఆయననే దోషి అని ప్రూవ్ అయింది. సో జైలుకి వెళ్ళిపోయాడు. జైల్లోకి పోయిన వ్యక్తి కొన్ని రోజుల తర్వాత కొంతమందిని ఫ్రెండ్స్ చేసుకున్నాడు. దాని తర్వాత కొన్ని ట్రిక్స్ తోని ఆ జైల్లో ఉన్న వార్డెన్స్ ని, అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికి నచ్చిండు. వాళ్ళకి కావాల్సిన పని ఈయన చేసిండు, బట్ ఈయన మాత్రం అక్కడే ఉండిపోయాడు. అట్లా 20 years ఉన్నాడు జైల్లో. ఇన్ని విషయాలు చెప్పినా కదా. యాక్చువల్లీ ద మూవీ నేమ్ ఇస్ ద షాషాంక్ రిడెంప్షన్ 1994. ద షాషాంక్ అనేది జైలు పేరు. ఆ జైల్లోకి వెళ్ళిన ఈ బ్యాంకర్ అనే మన హీరో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేసి ఒక మిలియనీర్ గా బయటకు వచ్చిండు. సో ఆయన ఎట్లా తప్పించుకున్నాడు, ఎట్లా అక్కడ వాళ్ళ మార్చిండు, ఎట్లా అక్కడ వాళ్ళందరినీ ఫ్రెండ్స్ చేసుకున్నాడు, ఒక జైలు ఖైదీ మిలియనీర్ గా అసలు ఎట్లా బయటకు వచ్చిండు అనేది సస్పెన్స్ ఈ సినిమాలో. ఇది ఒక్కసారి చూడండి, ఇది ఖచ్చితంగా మీ ఫేవరెట్ మూవీ లిస్ట్ లకు ఖచ్చితంగా వెళ్తుంది. ఓకేనా? నేను కూడా అట్లే అనుకున్నా, ఇన్లేముంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మూవీలో అసలు హీరోయిన్ కూడా లేదు. జనరల్ గా మూవీస్ అంటే ఏముంటాయి, సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి, లవ్ స్టోరీస్ ఉంటాయి, అమ్మాయి కోసం పరిగెత్తడాలు, కొట్టడాలు, చేజులు, వార్లు, ఇవన్నీ ఉంటాయి. ఇది జనరల్ గా మూవీస్ లో మనం చూస్తూ ఉంటాం. బట్ ఈ మూవీలో అవి ఏం ఉండవు. అవి ఏం లేకపోయినా ఇది IMDb రేటింగ్స్ లో 9.3 వరల్డ్ టాప్ సిన్స్ 1994. అంటే ఒకసారి చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, చూడండి. ఓకే. యాక్చువల్లీ నమ్మకమే జీవితం అని చాలా మంది అంటుంటారు కదా, ఎందుకంటే అదే నిజం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మన వాళ్ళందరూ మనల్ని వదిలేసి వెళ్ళినా మనం ఎట్లా ముందుకోవాలి అండ్ తట్టుకొని ఎట్లా నిలబడాలి అనేది ఈ సినిమాలో నేర్చుకోవచ్చు. సో అందుకే నేను మీకు రికమెండ్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, తట్టుకొని ముందుకు వెళ్ళాలి. కానీ రాంగ్ డెసిషన్ తీసుకొని సూసైడ్ లాంటిది చేసుకొని మన పేరెంట్స్ కి దుఃఖాన్ని మిగిలించకండి ఫ్రెండ్స్. మనకున్న మంచి బ్యూటిఫుల్ జీవితాన్ని ప్రతి ఒక్క నిమిషాన్ని ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్క కష్టం నుంచి, ప్రతి ఒక్క ఇన్సల్ట్ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి ఒక కొత్త లెసన్ నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప రాంగ్ డెసిషన్ మాత్రం తీసుకోకండి. సో ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సే ఈస్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ పేషెన్స్ తో, నమ్మకంతో ముందుకెళ్ళండి. అన్నీ మీరు అనుకున్నట్టే జరిగిపోతాయి. ఓకేనా? ఈ మూవీలో కొన్ని మంచి మంచి సీన్లు కూడా చూపిస్తా. లెట్స్ హ్యావ్ ఎ క్విక్ గ్లిమ్స్ ఆన్ ఇట్. మీరు ఫార్మ్స్ తీసుకొస్తే నేనే రెడీ చేసిస్తాను. నాకు డబ్బేమీ ఇవ్వక్కర్లేదు. కాకపోతే ఒక చిన్న హెల్ప్ చేయాలి. నా ఫ్రెండ్స్ కి బీర్ కావాలి. మేము అసలు ఊహించడం లేదు. పని ముగిసిన చివరి రోజు జైలు కెప్టెన్ యాండీ అడిగిన దానికి ఒప్పుకుని మా అందరికీ బీర్ ఇప్పించాడు. ఉదయాన్నే 10 గంటలకు మిద్దె మీద కూర్చుని చల్లని బీరు తాగినప్పుడు కలిగిన సంతోషం దాని మాటల్లో వర్ణించలేను. బయటి ప్రపంచం ఇంత వేగంగా ఇలా మారిపోయి ఉంటుందని నేను ఊహించలేకపోయాను. ఇంట్లో చెప్పావచ్చా? నా చిన్నప్పుడు రోడ్డు మీద ఎప్పుడైనా ఒక కారు వెళ్లడం నేను చూశాను. కానీ ఇప్పుడు వచ్చే పోయే వాహనాల మధ్య మనం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. గడిచిపోయిన కాలం, కరిగిపోయిన వయస్సు, చేజారిపోయిన జీవితం, ఇవన్నీ మళ్లీ రానే రావు. నమ్మకం అనే ఊహాలోకంలో నువ్వు బతుకుతున్నావండి. వాస్తవానికి అది పనికిరాదు. నువ్వు చెప్తున్న మెక్సికో ఎక్కడో ఉంది, నువ్వేమో ఎక్కడున్నావు. ఇదంతా జరిగే పనేనా? కలలు కనాలి, వాటిని నెరవేర్చుకోవాలి. అది ఎక్కడో ఉందని మనం ఇక్కడే ఉండిపోగలవా? మరుసటి రోజు ఉదయం యాండీ ఎలా తప్పించుకున్నాడని వీళ్ళు కనిపెట్టే సమయంలో అంతవరకు ఎవరూ చూడని ఒక కొత్త వ్యక్తి నేషనల్ బ్యాంక్ వెళ్లాడు. ఆ నిమిషం వరకు అతనికి రూపం లేదు, కాగితాల్లో మాత్రమే ఉన్నాడు. బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్, ఇంకా ఏమేమి ఐడీలు కావాలో అన్ని అతని దగ్గర ఉన్నాయి. అతను సంతకం పెట్టగానే మ్యాచ్ అయిపోయింది. అతను సృష్టించిన కథాపాత్ర వాస్తవ రూపం దాల్చి అన్ని బ్యాంకులకి వెళ్లటం మొదలుపెట్టింది.
వాడిని నాథన్ దొంగతనంగా దాచుకున్న $3,70,000 తను తీసేసుకున్నాడు. చేసిన పనికి కూలి కావాలి కదా. అతను చెప్పింది నిజమే. ఒకటి ఎలా బతకాలని ఆలోచించాలి, లేదా ఎలా చావాలి అని ఆలోచించాలి. జీవితంలో రెండోసారి మరో తప్పు చేయాలని నిర్ణయించుకున్నాను. నమ్మకం ఉంటే జీవించొచ్చని అతను చెప్పిన మాట నిజమో కాదో నాకు తెలియదు. కానీ అతను చెప్పింది నిజమే అన్న నమ్మకంతో నా జీవన ప్రయాణాన్ని మొదలుపెట్టాను. మొట్టమొదటిసారి స్వతంత్రంగా చాలా దూరం ప్రయాణించాను. కానీ విధిని తలుచుకుని కొద్దిగా భయం వేసింది. సరిహద్దు దాటి నేను వెళ్ళగలనో లేదో తెలియదు. నా స్నేహితుని కలుస్తానో లేదో తెలియదు. కానీ ఇది గనక జరిగిందంటే తను చెప్పినట్టే పసిఫిక్ మహాసముద్రంలో నా జీవితం ఎంతో అందంగా ఉంటుంది. నమ్మకమే కదా జీవితం. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది మూవీ. ఓకేనా? కింద లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, మూవీ డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో నాకు కింద కామెంట్ లో చెప్పండి. అండ్ మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ హరీష్ దీకొండ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.